అతని భవనానికి అనేక తలుపులు ఉన్నాయి, అయితే ప్రధాన ద్వారం మాత్రం మోహక్షేమే. మహాభారత యుద్ధంలో అర్జునుడు బంధు ప్రేమతో తన హృదయాన్ని కోల్పోయి మాయలో మునిగిపోయాడు. అప్పుడు కృష్ణుడు, అర్జునా, నీవు చంపడానికి భయపడే నీ బంధువులు, గురువులు ఇంకా నీవు ప్రేమించే, ద్వేషించే వారందరూ నా చేతితో తోలుబొమ్మలు. వారి కర్మానుసారం మరణమే తప్ప నీవు కారణం కాదు అని బోధించాడు. ఇది అర్జునుని అనుబంధాన్ని, అజ్ఞానాన్ని నాశనం చేసింది. పర్యవసానాలతో ఎలాంటి అనుబంధం లేకుండా అతను తన పనిని ముగించాడు. అది అర్జునుడికి చరిత్రలో గొప్ప పాఠం. ఈ పాఠం విలువైనది. మనం బంధాలతో అటాచ్మెంట్ కలిగి ఉంటుంటాము. ఈ బంధాలను విడిస్తే తప్ప జ్ఞానం పొందలేము. జ్ఞానము రానిదే దైవమును గాంచలేము. దైవమును గాంచలేనివాడు మోక్షమునకు అనర్హుడు. దీని నిమిత్తమే మోహక్షేమే మోక్షమునకు మార్గం.